నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు ఎస్కోట నియోజకవర్గంలోని ప్రధాన విషయంలో చూద్దాం. జన జాగృతి సంస్థ ఉత్తరాంధ్ర కన్వీనర్ శ్రీనివాసరావు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేకి అర్జీ ఇస్తున్నట్టుగా మన స్క్రీన్ పై మనం చూస్తూ ఉన్నాం. వీటి యొక్క ప్రధాన విషయం మనం ఇక్కడ చూస్తూ ఉంటే, విజయనగరం జిల్లాలోని వయసు నిర్ధారణ పత్రాల అందక మన జిల్లాలో 3733 మందికి పైగా వృద్ధులు అవస్థలు పడుతూ ఉన్నట్టుగా ఇక్కడ అర్జీ ఇస్తూ ఉన్నారు. విజయనగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి వచ్చి 600 రూపాయలు చెల్లిస్తే వారికి వెంటనే వయసు నిర్ధారణ పత్రం ఇస్తామని తెలియజేస్తూ ఉన్నారు. అయితే దీని ప్రధానమైన అంశం ఏంటంటే, ఇక్కడ పెన్షన్లు లేక చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. జిల్లాలో అన్ని గ్రామాల్లో దండోర వేయాలని కోరుకుంటున్నారు. అన్ని గ్రామ సచివాలయాల్లో, గ్రామ పంచాయతీ కార్యాలయాలకు ప్రత్యేక కౌంటర్ పెట్టి వయసు నిర్ధారణ పత్రం ఇవ్వాలని ఇక్కడ ఉత్తరాంధ్ర కన్వీనర్ జన జాగృతి సంస్థ శ్రీనివాసరావు కోరుతూ ఉన్నారు. అర్హత ఉన్న వారికి పింఛన్లు ఇవ్వాలని కోరుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే జిల్లాలో చాలా మందికి అయితే మాత్రము పెన్షన్లు రాక, ఇక్కడ వయో పరిమితి ఉన్నప్పటికీ కూడా పెన్షన్లు రాక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది. వీడికైతే మాత్రం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎస్కోట ఎమ్మెల్యే ఇక్కడ కోల లలిత్ కుమార్ కూడా ఇక్కడ జనజాగృతి సంస్థ ఉత్తరాంధ్ర కన్వీనర్ ఇక్కడ అర్జీ కూడా ఇవ్వడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ వయసు ఉన్నప్పటికీ కూడాను పెన్షన్ రాక చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది. వీళ్ళందరికీ కూడాను ఉపాధి అవకాశాల కోసం ఏవైతే ఉన్నాయో వాళ్ళకి వయసు నిర్ధారణ చెయ్యాలి అన్నట్టుగా ఇక్కడ శ్రీనివాసరావు ఇక్కడ ప్రధాన అంశంగా ఆరోపిస్తున్నట్టుగా తెలుస్తూనే ఉంది. పేరు సిరాపు శ్రీనివాసరావు. నేను జనజాగృతి సంస్థ ఉత్తరాంధ్ర జిల్లా కన్వీనర్గా పనిచేస్తున్నాను. అయితే ఈ జిల్లాలో 3000 మందికి పైగా వృద్ధులు వయసు నిర్ధారణ పత్రాలు అందక చాలా అవస్థలు పడుతున్నారు. గత 3 ఏళ్ళుగా నేను విజయనగరం జిల్లా కలెక్టర్ గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారికి స్పీడ్ పోస్ట్లో అర్జీలు పంపించాను. అలాగే నెల్లిమర్ల ఎమ్మెల్యే గారికి, విజయనగరం ఎమ్మెల్యే గారికి, శృంగవరపుకోట ఎమ్మెల్యే గారికి వినతిపత్రాలు అనేవి ఇవ్వటం జరిగింది. అంటే వయసు నిర్ధారణ పత్రాల గురించి విజయనగరం జిల్లా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ మేడం గారు నాకు లెటర్ రాసి 600 రూపాయలు ఎవరైతే చెల్లిస్తారో అటువంటి వారికి ఒక చలానా ఇచ్చి మేము వయసు నిర్ధారణ పత్రం ఇస్తామని చెప్పి ఆమె నాకు లేఖ మూలకంగా తెలియపరిచారు. ఈ విధంగా తెలియపరచడం వల్ల అవకాశం అయితే వచ్చింది, కానీ పబ్లిక్కి అంతగా తెలియదు. వృద్ధులకి, ముఖ్యంగా పల్లి ప్రాంతంలో ఉన్నవాళ్ళు, మండల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి, జిల్లా కేంద్రాల్లో ఉన్న వాళ్ళకి 50 ఏళ్ళు ఉన్నట్లుగా, అంటే వాళ్ళకి 65 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా వారికి ఆధార్ కార్డులో పుట్టిన తేదీ తప్పుగా నమోదైనందువల్ల వారికి 50 సంవత్సరాలని 58 సంవత్సరాలని ఆధార్ కార్డులో అలా తప్పు పడినందువల్ల చూపిస్తుంది. అలా చూపించినందువల్ల వాళ్ళు వయసు తక్కువగా ఉన్నట్లుగా చూపించినందువల్ల వృద్ధాప్య పింఛను పొందే అర్హత కోల్పోయారు. ఇటువంటి వారికి వయసు నిర్ధారణ పత్రాలు అనేవి ఇవ్వడం కోసం డిఆర్డిఏ పీడీ గారు 3000 మందికి పైగా ఉన్నారని ఒక జాబితాను, అలాగే వారికి వయసు నిర్ధారణ పత్రాలు ఇవ్వాలని చెప్పి డిఆర్డిఏ పీడీ గారు, విజయనగరం డిఆర్డిఏ పీడీ గారు జిల్లా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ గారికి పంపించడం జరిగింది. అయితే వయసు నిర్ధారణ పత్రాలు ఇవ్వటంలో చాలా జాప్యం జరుగుతున్నందువల్ల ఇక్కడ విజయనగరంలో ఉన్న దాసన్నపేట ప్రశాంత్ నగర్లో ఉన్న కర్రి సూర్యనారాయణ అనే అతను వయసు నిర్ధారణ పత్రం అందుకోకుండానే, పింఛను అందుకోకుండానే మరణించారు. ఇలా 3000 మందిలో చూసుకున్నట్లయితే అనేక మంది మరణించే ఉంటారు. ఈ విషయమై విచారణ జరిపి ఆలస్యంగా స్పందిస్తున్నటువంటి అధికారులపై ఈ వృద్ధుల మరణాలకి బాధ్యులు ఎవరన్నది గుర్తించి విచారణ జరిపి ఆ అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. అలాగే ఈ వయసు నిర్ధారణ పత్రాలు 600 రూపాయలు చెల్లిస్తే ఇస్తామా అని చెప్పి జిల్లా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ వారు తెలియపరిచారు. ఈ విషయం అనేది
ఆంధ్రప్రదేశ్లోని అన్ని గ్రామీణ ప్రాంతాల్లోనూ అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో వయసు నిర్ధారణ పత్రాలు ఇచ్చేలా ఒక ప్రత్యేక కౌంటర్ అనేది ఏర్పాటు చేయాలి. అలాగే గ్రామాల్లో దండోరా వేసి ప్రజలకి ఈ విషయం తెలియపరచాలి. తెలియపరిచి గ్రామ సెక్రటరీల ద్వారా వయసు నిర్ధారణ పత్రాలు అనేవి ఈ ప్రత్యేక కౌంటర్లు పెట్టి గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద ఇవ్వాలని కోరుతున్నాను. ఈ మేరకు నేను విజయనగరం ఎమ్మెల్యే గారికి అలాగే నెల్లిమర్ల ఎమ్మెల్యే గారికి అలాగే శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ళ లలిత్ కుమార్ గారికి నిన్న నేను వెళ్ళి ప్రజా దర్బార్ ప్రోగ్రాంలో పాల్గొని అర్జీ ఇవ్వటం జరిగింది. కాబట్టి వయసు నిర్ధారణ పత్రాలు ఇచ్చి వృద్ధులకు న్యాయం చేయాలని కోరుతున్నాను.